Comrades, welcome back to Figuring Out by Jay. 2500 years back ఈయన చెప్పిన విషయాలే ఇప్పటికీ ఎన్నో కంట్రీస్ పొలిటీషియన్స్ ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ ఎన్నో కంట్రీస్లో ఉన్న పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ ఫాలో అవుతున్నారు. ఏషియంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయిన తక్షశిలాలో ఈయన టీచర్. అప్పట్లో ఇండియాలో అతిపెద్ద డైనస్టీ అయిన నందా డైనస్టీని నాశనం చేసి మౌర్య డైనస్టీని బిల్డ్ చేశాడు. అంతేకాకుండా అఖండ భారతాన్ని తయారు చేశాడు. ఒకప్పుడు ఇండియా ఎలా ఉండేది అంటే అదొక పాట ఒకటి రూల్ చేసేవాడు, ఇదొక పాట ఒకటి రూల్ చేసేవాడు. వాడికి వీడికి కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో వీళ్ళందరితో మాట్లాడి అఖండ భారతాన్ని తయారు చేసి ఆ అఖండ భారతానికి ఒకడినే రాజుగా నిర్మించాడు. ఆ అఖండ భారతం మొత్తానికి కింగ్ అయిన చంద్రగుప్త మౌర్యాన్ని సృష్టించిందే ఈయన. అఖండ భారతానికి కింగ్ అయిన చంద్రగుప్త మౌర్యానే గ్రేట్ అయితే ఆ చంద్రగుప్త మౌర్యాన్ని క్రియేట్ చేసిన ఈయన ఎంత గ్రేట్. కింగే గ్రేట్ అయితే ఈయన కింగ్ మేకర్. అలాంటి కింగ్లని 100 మందిని తయారు చేయగలడు. టీచర్, ఫిలాసఫర్, రాయల్ అడ్వైజర్. అప్పటి అఖండ భారతానికి ఈయననే ప్రైమ్ మినిస్టర్. మనకి ఇప్పుడు మినిస్ట్రీస్ ఉంటాయి, లైక్ ఫైనాన్స్ మినిస్ట్రీ కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఇట్లా కొన్ని మినిస్ట్రీస్ ఉంటాయి. ఈ అన్ని మినిస్ట్రీస్ని ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేయగల పర్సన్ ఈయన. ఒక ఎంపైర్ని క్రియేట్ చేసుడే కష్టము అంటే అలాంటిది అప్పుడు స్ట్రాంగ్గా ఉన్న నందా డైనస్టీ, నందా ఎంపైర్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి మౌర్య డైనస్టీని బిల్డ్ చేయడం అంటే ఇంకా ఎంత గొప్ప మీ ఊహకే వదిలేస్తున్నా. అలెగ్జాండర్ గురించి మనం చిన్నప్పటి నుంచి ఎంతో గొప్పగా విన్నాం, ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం. అలెగ్జాండర్ గురించి ఇంగ్లీష్లో ఒక పెద్ద స్టోరీ ఉంటుంది అనమాట. ఆయన 30 yearsలో వరల్డ్లో సగ భాగాన్ని ఆక్యుపై చేశాడు అండ్ వరల్డ్ మొత్తాన్ని కాంకర్ చేసి ఆయనే సింగిల్ కింగ్గా ఉందాము అని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి ఎన్నో థింగ్స్ విన్నాం. అలాంటి అలెగ్జాండర్ ఇండియాని టచ్ కూడా చేయలేకపోయాడు. అట్లీస్ట్ ఇండియాలో ఉన్న చిన్న చిన్న స్టేట్స్ని, చిన్న చిన్న కంట్రీస్ని కూడా ఆయన ఆక్యుపై చేయలేకపోయాడు. అలెగ్జాండర్ సేన మొత్తం సింధు నదిని కూడా దాటలేకపోయింది ఇండియాలో. ఆయన తిరిగి వెళ్ళిపోవడానికి కొంత రీజన్ కూడా ఈ పర్సనే. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత సెల్యూలస్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇండియా మీదకి దండయాత్రకు వస్తే వాళ్ళని ఇలా ఓడించేశాడు. అతను ఎవరో కాదు, నన్ అదర్ దాన్ చాణక్యుడు. అసలు చాణక్యుడు గురించి మనకి చిన్నప్పటి నుంచి చెప్పుంటే వజ్రాల్లో తయారయ్యే వాళ్ళం. మన వాళ్ళందరూ కూడా ఎప్పుడు చరిత్రని గ్లోరిఫై చేసి రాసేవాడు. అలెగ్జాండర్ గొప్ప, అలెగ్జాండర్ తోపు, అలెగ్జాండర్ తోపు అని చెప్పేసి. చాణక్యుడి గురించి మనకి ఏ పుస్తకంలో లేదు, చాణక్యుడు చేసిన థింగ్స్ ఎందులోనూ లేవు. అలాంటి చాణక్యుడి గురించి ఇప్పుడు మీకు కేవలం కొన్ని విషయాలే చెప్తా. 0.0001% విషయాలు మాత్రమే చెప్తా. మీరు ఎంతలా ఇన్స్పైర్ అవుతారు అంటే మీరే కింద కామెంట్ సెక్షన్లో పెడతారు, అన్న నెక్స్ట్ వీడియో చేయాలి. చాణక్యుడు మగధలో జన్మిస్తాడు 300 BCలో. చాణక్యుడికి చాణక్య అనే బిరుదు వచ్చే ముందు వరకు కూడా ఆయన్ని కౌటిల్య లేదా విష్ణుగుప్త అని పిలిచేవారు. ఆ టైంలో ఇండియాలో అతిపెద్ద రాజ్యం మగధ సామ్రాజ్యం. దాని క్యాపిటల్ వచ్చేసి పాటలీపుత్ర. ఇప్పుడు పాట్నా అని ఏదైతే పిలుస్తున్నామో అదే అప్పటి పాటలీపుత్ర. దాన్ని పరిపాలించేది గణానందుడు. వీడు ఎంత దరిద్రుడు అంటే ఆ రాజ్యంలో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ తెచ్చుకొని రోజు కామక్రోధాలన్నీ తీర్చుకునేవాడు. పవర్ వచ్చేసింది అన్న అధికారంతో రాజ్యాన్ని సరిగ్గా చూసుకునేవాడు కాదు. ప్రజల దగ్గర అన్నెసెసరీ ట్యాక్సెస్ కలెక్ట్ చేసి ఆ ట్యాక్సెస్తో ఈయన ఎంజాయ్ చేసేవాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన ప్రధానమంత్రి షత్తర్ ఒకరోజు ఆ గణానందుడితో చాలా బలంగా డిస్కషన్లోకి దిగుతాడు. నీ వల్లే రాజ్యం ఇలా నాశనం అయిపోతుంది, నువ్వు చేసే పనుల వల్లే రాజ్యం ఇలా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి చాలా గట్టిగా ప్రశ్నిస్తాడు. అలా మాట్లాడడం విన్న గణానందుడు ఈ షత్తర్ని తీసుకెళ్లి నందుల నరకంలో పడేస్తాడు. నందుల నరకం అంటే పనిష్మెంట్స్ ఇచ్చే ప్లేస్ అనమాట. ఈ షత్తర్ని చిత్రహింసలు పెడతాడు అనమాట. ఈ విషయం రాజ్యంలో ఉన్న వాళ్ళకి తెలుసుద్ది. ఆ రాజ్యంలో ఒక గురువు అయిన చనక్ అంటే చనకుడు చాణక్యుడి వాళ్ళ తండ్రి. కరెక్ట్గా వినండి. సో ఈ చనకుడు వెళ్ళి షత్తర్కి జరిగిన అన్యాయాన్ని గణానందుడి ముందు ప్రశ్నిస్తాడు. అది నచ్చని గణానందుడు చనకుడిని చంపేస్తాడు. ఎంత ఘోరంగా చంపేస్తాడు అంటే తలని తన గుమ్మానికి వేలాడదీస్తాడు. చనకుడిని చంపేశారు అని చెప్పి కాత్యాయనుడికి తెలుసుద్ది. కాత్యాయనుడు చనకుడి బ్రదర్ అనమాట. అంటే చాణక్యుడికి బాబాయ్ అవుతారు. ఈ విషయం కాత్యాయనుడికి తెలవంగానే చాణక్యుడి దగ్గరికి వెళ్తాడు. కాత్యాయనుడు వెంబడే చాణక్యుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అండ్ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే గణానందుడి సైన్యం వస్తుంది, నిన్ను కూడా చంపేస్తారు అని. అప్పుడు చాణక్యుడు చాలా 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 చిన్నవాడు. ఎంత చిన్నవాడైనా సరే చాలా తెలివైనవాడు. ఆ ఏజ్లో ఆ విషయాన్ని తెలుసుకున్న చాణక్యుడు ఎంతో బాధపడుతూ, ఒక సైడ్ బాధ, ఒక సైడ్ కోపంతో బాబాయ్కి అంటే కాత్యాయనుడికి ఒకటే మాట అంటాడు. ఆ ఏజ్లో, అంత చిన్న ఏజ్లో
ఆ మాట ఏంటి అంటే, బాబాయ్ నేను మళ్ళీ ఇదే ఊరికి తిరిగి వస్తాను, నేను వచ్చేంత వరకు ఘనానందుడిని చాలా జాగ్రత్తగా చూసుకో, అతని మీద ఈగ వాలకుండా చూసుకో, ఎందుకు అంటే నా చేతిలోనే వాడి చావు ఉంది, నేనే వాడిని నాశనం చేసేది, వాడిని అప్పటి వరకు జాగ్రత్తగా నువ్వే కాపాడాలి అని చెప్పి కాత్యాయనుడి దగ్గర మాట తీసుకుంటాడు. అండ్ దీన్నే కన్వర్టింగ్ యాంగర్ ఇంటూ రెజల్యూషన్ అంటారు. అంత చిన్న ఏజ్లో ఒక పోరగాడికి కోపం వస్తే మా అయితే గోడను గుద్దుతాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడు, మ్యాక్సిమం బాధపడతాడు. అలాంటిది చాణక్యుడు ఆ కోపాన్ని ఒక రెజల్యూషన్గా మార్చుకున్నాడు. అంటే ఆ కోపాన్ని ఒక థింగ్గా మార్చుకున్నాడు, లైఫ్కి ఒక గోల్గా మార్చుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిల్ల ఫోన్ చేస్తుంది, పిల్ల తిట్టింది అనుకోండి, మనం ఏం చేస్తాం, డిప్రెషన్ తోటి పాన్ చుట్టమో లేకపోతే ఇంకేదో చుట్టమో చేస్తాం. కానీ ఆ యాంగర్ని, ఆ కోపాన్ని రెజల్యూషన్గా మారిస్తే మనకి బెటర్ అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదో గొడవ జరిగింది, నీకు మస్తు కోపంగా ఉంది ఆ థింగ్ మీద, అదే కోపాన్ని నువ్వు వెళ్ళి జిమ్లో చూపించు, నీకు మంచి బాడీ వస్తుంది. అదే కోపాన్ని నువ్వు చదువులో చూపించు, నీకు మంచి ర్యాంక్ వస్తుంది. సేమ్ చాణక్యుడు అదే చేశాడు. యాంగర్ని, వాడికి వచ్చిన కోపాన్ని అన్నిటినీ ఏ చెట్టుకో లేకపోతే పుట్టకో గుద్దకుండా ఆ కోపాన్ని ఒక రెజల్యూషన్ లాగా, ఒక శపథం లాగా మార్చుకొని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ శపథం ఏంటి? ఘనానందుడి పతనం. ఆ శపథం తీసుకున్న తర్వాత, ఆ మాట వాళ్ళ బాబాయ్కి చెప్పిన తర్వాత ఆ ఊరు నుంచి చాణక్యుడు ఫారెస్ట్లోకి బయలుదేరాడు తక్షశీలకి చేరుకోవడానికి. అండ్ ఆ ఫారెస్ట్లో చాణక్యుడు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు. యానిమల్స్ నుంచి కానివ్వండి, లేకపోతే వాటర్ గురించి కానివ్వండి, ఫుడ్ గురించి కానివ్వండి, అంత చిన్న ఏజ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇంటెలిజెన్స్ స్ట్రాటజీతో ఆయన ఓవర్కమ్ చేసి అంత దూరం ప్రయాణించి తక్షశీల విశ్వవిద్యాలయానికి చేరుకున్నాడు చాణక్యుడు. తక్షశీల విశ్వవిద్యాలయం అప్పట్లో అది బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్. అక్కడ దొరకని నాలెడ్జే లేదు. మెడిసిన్ గురించి కానివ్వండి, లేకపోతే పాలిటిక్స్ గురించి కానివ్వండి, పవర్ గురించి కానివ్వండి, పర్సనల్ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆ ఇన్స్టిట్యూట్లో ఉండేది. అంత నాలెడ్జ్ని దొంగన కొడుకులు కాల్చిపాలు చూపారు. ఆ ఇన్స్టిట్యూట్ని తగలబెడితే అందులో ఉన్న బుక్స్ తగలబడడానికి ఎన్నో సంవత్సరాలు పట్టాయి అనమాట. అంటే ఇప్పుడు వాటికి ఫైర్ వేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బుక్స్ అన్ని కాలిపోయాయి అంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంత నాలెడ్జ్ ఉండేదో. ఒకవేళ అదే నాలెడ్జ్ ఇప్పుడు మన ఇండియాకి దొరికినట్టయితే ఇండియా ఏ పొజిషన్లో ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నా. అలాంటి ఇన్స్టిట్యూట్ని కాల్ చేసి మనకి మన నాలెడ్జ్ లేకుండా చేసి మనకి ఒక సోది చరిత్రని మన పుస్తకాల్లో బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఇన్స్పైర్ చేశారు. బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మన ఇండియాలోకి తీసుకొచ్చారు. ఇంగ్లీష్ కానివ్వండి, సరిగ్గా తెలుగే రాదు మన వాళ్ళకి. తెలుగు ఎంత గొప్పది. మనకి వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, లేకపోతే సంస్కృతి కానివ్వండి, సంస్కృతి ఎవరికి రాదు. అలాంటి మన చరిత్రని, అలాంటి మన రూట్స్ని అన్నిటినీ నాశనం చేసేసి ఎవడో చరిత్ర మనం చదువుకుంటున్నాం. ఎవడో అలెగ్జాండర్ గొప్ప అని ఈరోజు మనం చదువుకుంటున్నాం. చెప్తా, ఈ చరిత్ర అంతా బయటికి తీస్తా. ఇఫ్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలిగితే, ఈ వీడియోని అందరికీ షేర్ చేయగలిగితే, ఈ వీడియోకి సర్టన్ టార్గెట్ అమౌంట్ ఆఫ్ లైక్స్ రాగలిగితే, దీని మీద నేను ఒక లాంగ్ ఫార్మాట్ సిరీస్ చేస్తా. దగ్గరగా 100-200 వీడియోలు కేవలం అఖండ భారతం మీదే చేస్తా. సో చాణక్యుడు ఎంతో కష్టంతో ఆ విశ్వవిద్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ సీట్ రావడం, అక్కడ నిన్ను ఎలో చేయాలి అంటే నీ క్యాపబిలిటీని, నీ ఎబిలిటీని టెస్ట్ చేస్తారు. ఒక పెద్ద ఆడిటోరియంలో 100 మంది గురువులు నీకు 100 క్వశ్చన్స్ సంధిస్తారనమాట. ఆ 100 క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే నీకు ఆ ఇన్స్టిట్యూట్లో స్పేస్ ఉంటుంది. చాణక్యుడు ఆ 100 మంది గురువులకి చెమటలు పట్టేటట్టు సమాధానాలు ఇస్తాడు. ఏమేం సమాధానాలు ఇస్తాడు, ఏం చెప్తాడు అనేది నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆ తక్షశీలకి ఎంతో మంది వస్తారు, ఫారెన్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి చాలా మంది వస్తారు అన్నమాట. సో చాణక్యుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేసుకొని అక్కడ ఉన్న కల్చర్, డిఫరెంట్ కల్చర్స్ని అడాప్ట్ చేసుకుంటాడు, డిఫరెంట్ లాంగ్వేజెస్ని అడాప్ట్ చేసుకుంటారు, డిఫరెంట్ థింగ్స్ని నేర్చుకుంటాడు. అండ్ ప్రతి సెగ్మెంట్ మీద, మెడిసిన్, ఫైనాన్స్, పవర్, పాలిటిక్స్, ప్రతి సెగ్మెంట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు. అండ్ అతి తక్కువ సమయంలోనే అదే తక్షశీలకి ఆయన టీచర్గా మారుతారనమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 to 19 years, ఆయన 15 or 14 yearsకి తక్షశీల వెళ్తే 18 to 19 yearsకి ఆయన టీచర్గా మారుతారు. అండ్ ఎన్నో పుస్తకాలు ఆయన రాస్తారు. అర్థశాస్త్ర, నీతి సారం, చాణక్య నీతి, ఇలాంటి పాపులర్ బుక్స్ ఎన్నో రాస్తాడు చాణక్యుడు. అండ్ ఆ బుక్స్, అప్పుడు రాసిన బుక్స్లో ఉన్న స్ట్రాటజీస్ ఇప్పటికీ ఎన్నో కంట్రీస్ ఫాలో అవుతాయి. ఎంతోమంది మోటివేషన్ స్పీకర్స్ ఎంతోమందికి చెప్తారు. ఇప్పుడున్న మోడర్న్ కోట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో, డోంట్ టెల్ యువర్ ఐడియాస్ టు అదర్ పీపుల్, డోంట్ టెల్ దెమ్, షో దెమ్, ఇవన్నీ మోడర్న్ కోట్స్ కూడా
ఒకప్పుడు 2500 సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పినవే. సో అలా అంత నాలెడ్జబుల్ పర్సన్గా మారిన చాణక్యుడు మగధ సామ్రాజ్యాన్ని సర్వనాశనం ఎలా చేస్తాడు, చంద్రగుప్త మౌర్యాన్ని ఎలా తయారు చేస్తాడు, అండ్ చంద్రగుప్త మౌర్యతో అఖండ భారతాన్ని ఎలా నిర్మిస్తాడు అనేదే ఈ అఖండ భారతం స్టోరీ. దీని మీద 100కి పైగా వీడియోస్ చేయొచ్చు ఇఫ్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలిగితే. సో ఈ మొత్తం స్టోరీని నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. ఇప్పుడు చాణక్యుడి గురించి కొన్ని స్ట్రాటజీసే చెప్తా, కేవలం కొన్ని 0.001% థింగ్సే మీకు చెప్తాను, మైండ్ బ్లో అయిపోద్ది. చాణక్యుడు పీసెస్ చిన్న చిన్న స్టోరీస్ చెప్తాను, మైండ్ పోద్ది మీకు. చాణక్యుడు ఒకరోజు తక్షశిలకి వెళ్తూ ఉంటే అతనికి ముళ్ళు గుచ్చుకుంటుంది. చాణక్యుడికి ముళ్ళు గుచ్చుకోగానే పెయిన్ ఫీల్ అవుతాడు అనమాట. రేపు అంటే చాణక్యుడు మైండ్లో ఏముంటుంది అంటే, ఒకవేళ రేపు నేను మళ్ళీ ఇదే రూట్లో వెళ్ళాలి, ఎల్లుండి నేను మళ్ళీ ఇదే రూట్లో వెళ్ళాలి, అవతల ఎల్లుండి మళ్ళీ నేను ఇదే రూట్లో వెళ్ళాలి, ఒక 4-5 రోజులు నేను ఈ ముళ్ళులు చూసుకుంటూ వెళ్ళిన 5వ రోజు ఏదో మైండ్లోనే నేను ఖచ్చితంగా ఈ ముళ్ళుని తొక్కుతాను. అండ్ ఆ ముళ్ళులు ఎంతలా ఉన్నాయి అంటే ఆ రూట్ మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి అన్నమాట. సో చాణక్యుడు ఆలోచిస్తాడు, ఏం చేయాలి, వీటిని కట్ చేసామో మళ్ళీ పెరుగుతాయి, వీటిని తీసేసి పక్కకు వేసామో మళ్ళీ గ్రో అవుతాయి, మళ్ళీ అక్కడ ఫామ్ అవుతాయి, ఏం చేయాలి. చాణక్యుడు ఎప్పుడు కూడా టెంపరీ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయడు. చాణక్యుడు ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తాడు. ఎవరైనా సరే ఆ ముళ్ళుని తీసుకువెళ్ళి పక్కన పడేస్తారు, లేకపోతే ఇంకెక్కడో పడేస్తారు. అలా తీసుకువెళ్ళి పడేస్తే అక్కడ వెళ్తున్న వాళ్ళకి గుచ్చుకుంటుంది, అక్కడ నుంచి తీసేసి ఇంకెక్కడో వేస్తే అక్కడ వెళ్తున్న వాళ్ళకి గుచ్చుకుంటుంది, అండ్ ఇక్కడ మళ్ళీ గ్రో అవుతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇది అని చెప్పి ఆలోచించి ఒక స్వీట్ హనీ కానివ్వండి, లేకపోతే ఒక స్వీట్ మిశ్రమం తీసుకొస్తాడు అనమాట. ఆ మిశ్రమాన్ని ఆ మొత్తం ముళ్ళుల సైడ్ వేస్తాడనమాట, ఆ మొత్తం ముళ్ళుల రూట్స్ వైపు వేస్తాడనమాట. ఆ స్వీట్ మిశ్రమాన్ని, ఆ హనీ కానివ్వండి, ఏదో ఒక స్వీట్ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఆ ముళ్ళులు ఉన్న చోట అంతా కూడా స్ప్రెడ్ చేస్తాడనమాట. కొద్దిసేపటి తర్వాత చాణక్యుడు అక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తాడు, ఆ స్వీట్ మిశ్రమాన్ని తినడానికి చీమలు వస్తాయి. అండ్ ఆ చీమలు ఎలా తింటాయి అంటే, ఆ స్వీట్ తినడంతో పాటు ఆ ముళ్ళుల్ని కూడా నాశనం చేసేస్తాయి అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఎండిపోయిన స్టిక్ మీద మీరు కొంచెం హనీ వేసి చూస్తే చీమలు ఆ ఎండిపోయిన స్టిక్ తింటే ఎలా పౌడర్ అయిపోతాయి, అంటే చెదలు పట్టిపోవడం అంటారు చూడండి. అలా ఆ ముళ్ళులు ఆ చెట్లన్నీ కూడా చెదలు పట్టిపోయి పౌడర్ ఫామ్లో అయిపోయాయి అనమాట. సో పాయింట్ ఏంటి అంటే, ఏదైనా ప్రాబ్లమ్ని రూట్స్ నుంచి తీసేయాలి, అంటే అసలు లేకుండా చేయాలి ప్రాబ్లం. మళ్ళీ అది మనల్ని ఎఫెక్ట్ చేయకూడదు. బ్రేకప్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్తో ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా సరే దానికి పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి. ప్రాబ్లమ్ని వెనకాల మనం ఒక బ్యాగేజ్ లాగా వేసుకొని ముందుకు వెళ్ళలేము. ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడే దాన్ని పర్మనెంట్గా నాశనం చేసేయాలి. అండ్ చాణక్యుడు ఎంతో నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి, మగధ సామ్రాజ్యం ఆల్రెడీ నాశనం అయిపోతుంది కాబట్టి దానికి ఒక పవర్ఫుల్ పర్సన్ యొక్క అడ్వైస్ కావాలి. అండ్ హీఈస్ రాయల్ అడ్వైజర్ కాబట్టి అక్కడున్న ప్రైమ్ మినిస్టర్, మగధ సామ్రాజ్యంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ చాణక్యుడికి లెటర్ రాస్తాడనమాట. మీరు అర్జెంటుగా రావాలి, మా కంట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాణక్యుడు ఎమ్మటే బయలుదేరి వస్తాడు. అండ్ వచ్చేటప్పుడు చాణక్యుడి దగ్గర పర్మిషన్, అంటే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన లెటర్ ఉంటుంది, కానీ ఆ రాజ్యంలోకి చాణక్యుడు ఆ క్రెడిబిలిటీతో ఎంటర్ అవ్వడు అనమాట. నార్మల్ పర్సన్గా ఎంటర్ అవుతాడు. అండ్ ఆ గేట్ దగ్గర ఉంటాడు. ఆ గేట్ దగ్గర ఉన్న సోల్జర్తో మాట్లాడతాడు, నన్ను లోపలికి పోనివ్వు, నన్ను రాజుగారు పిలిచారు, నన్ను లోపలికి పోనివ్వు, నన్ను ప్రైమ్ మినిస్టర్ గారు పిలిచారు అని చెప్పి చెప్తాడు. ఆయన ఏమంటాడు, ఆ సోల్జర్ ఏమంటాడు అంటే, పంపను, ఏదో ఒకటి రిసిప్ట్ ఉండాలిగా, చూపించు, నీకు వచ్చిన లెటర్ చూపించంటాడు. కావాలని చాణక్యుడు ఆ లెటర్ చూపించాడు అనమాట. సరే ఈ మొత్తం ఆర్గ్యూ చేసిన తర్వాత ఆ సైనికుడు ఏమంటాడు అంటే, సరే నువ్వు తోపు అంటున్నావు కదా, నువ్వు లోపలికి వెళ్తున్నావు కదా, ఖచ్చితంగా నీకేవో ఒక గిఫ్ట్స్ వస్తాయి, రాజుగారే పిలిపించారు కాబట్టి నీకు ఏదో ఒక ట్రీట్ ఇచ్చి పంపిస్తారు, ఆ ట్రీట్లో నీకు ఇచ్చిన అమౌంట్లో నాకు కొంత అమౌంట్ ఇవ్వు అంటాడు. సరే ఇస్తాను అంటాడు. ఆ గేట్ని పాస్ చేసుకొని ముందుకు వెళ్తా అంటే రాజుగారి గది దగ్గర ఉన్న మెయిన్ గేట్ని పాస్ చేయడానికి మళ్ళీ ఆ సైనికుడు సేమ్ స్టోరీ చెప్తాడు. సరే నీకు రాజుగారు ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా, నాకు ఏమంటే తీసుకొచ్చి ఇవ్వు, అందులో సగం అంటాడు. అలా అందరు సోల్జర్స్ని పాస్ చేసుకుంటూ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. ప్రైమ్ మినిస్టర్ వచ్చారా చాణక్య అని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ రాజుగారు చాణక్యుడు ఎబిలిటీ టెస్ట్ చేస్తాడు. ఏం టెస్ట్ చేస్తాడు, ఏం క్వశ్చన్స్ చేస్తాడు నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. టెస్ట్ చేసి మైండ్ బ్లో అయిపోయి, చెప్పు చాణక్య నీకేం కావాలో చెప్పు, ఏం కావాలన్నా నేను ఇస్తాను అంటాడు. అప్పుడు చాణక్యుడు ఒకటే మాట అంటాడు, జస్ట్ నాకు కేవలం ఒక 40 కాయిన్స్ ఇవ్వండి, 40 గోల్డ్ కాయిన్స్ ఇవ్వండి అంటాడు. 40 కాయిన్స్ పిచ్చా నీకు? రాజుగారు నీకు ఏదంటే అది ఇస్తా అంటే నువ్వు కేవలం 40 బంగారు నాణ్యాలే అడుగుతావా అంటే, అవును, ఎందుకు అంటే 20 బంగారు నాణ్యాలేమో నేను ఫస్ట్ గేట్లో ఉన్న సోల్జర్కి ఇవ్వాలి, 20 బంగారు నాణ్యాలేమో నేను సెకండ్ గేట్లో ఉన్న సోల్జర్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, నన్ను లోపలికి పంపించింది వితౌట్ లెటర్, నన్ను లోపలికి పంపించింది వాళ్ళే కాబట్టి లంచం. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈ రాజ్యం ఇలా నాశనం కావడానికి రీజన్
ఫస్ట్ రీజన్ ఏంటి అంటే లంచం. సో సైనికులందరూ ఇక్కడ మెయిన్ కింగ్డమ్లో ఉన్న సైనికులే లంచం తీసుకొని నన్ను లోపలికి పంపించారు అంటే ఇంకా నేను ఈ రాజ్యం యొక్క కండిషన్ అర్థం చేసుకోగలను అని చెప్పి రాజుకి కళ్ళకు కట్టినట్టుగా చెప్తాడు. అంటే ఎంత ఇంటెలిజెంటో అర్థం చేసుకోండి. అంత క్లియర్గా అంత తెలుగుగా ఒక రాజ్యం నన్ను పిలిచింది అంటే ఆ రాజ్యానికి ఏం అవసరం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఆయన మీటింగ్లోనే కనుక్కొని రాజు ముందు ఇట్లా ఎక్స్పోజ్ చేశాడు. ఇలాంటి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. చాణక్యుడు కొంతమందిని ట్రైన్ చేస్తాడు అనమాట. అందులో చంద్రగుప్తుడు ఉంటాడు, ఇంకా అదర్ పీపుల్ ఉంటారు అనమాట. సో ఒకరోజు చాణక్యుడు టెస్ట్ ఏం పెడతాడు అంటే ఇద్దరికి 2 లాకెట్స్ ఇస్తాడు, బంగారు గొలుసులు ఇస్తాడు అనమాట. అవి ఎంత తెంపినా కూడా తెగవు. సో ఇద్దరికి ఆ బంగారు లాకెట్స్ ఇస్తాడు అండ్ ఇద్దరిని వెళ్ళి పడుకోమంటారు. అంటే ట్రైనింగ్ సెషన్ అయిపోతుంది కాబట్టి ఇద్దరు వెళ్ళి పడుకుంటారు అనమాట. సో ఇంకొక పర్సన్ని పిలిచి చంద్రగుప్తుడు మెడలో ఉన్న గొలుసుని తెంచుకొని రా అంటాడు. సో ఈయన వెళ్ళి ఆజ్ఞ కాబట్టి వెళ్ళి చంద్రగుప్తుడు మెడలో ఉన్న గొలుసుని ఇట్లా తెంచడానికి ట్రై చేస్తాడు. అది తెగదు. సో వచ్చి మళ్ళీ చాణక్యుడికి చెప్తాడన్నమాట, సార్ అది తెగట్లేదు, సారీ అనేది. సరే వెళ్ళి పడుకో అంటాడు. మళ్ళీ చంద్రగుప్తుడికి చెప్తాడనమాట, ఈ పర్సన్ మెడలో ఉన్న బంగారపు గొలుసుని తీసుకురమ్మని. అప్పుడు చంద్రగుప్తుడు తెంచడానికి ట్రై చేస్తాడు, అది తెగదు. అప్పుడు చంద్రగుప్తుడు ఏం చేస్తాడు అంటే కత్తి తీసుకొని ఆ తలని నరికి ఆ చైన్ని తీసుకొని చాణక్యుడికి ఇస్తాడనమాట. సో అప్పుడు చాణక్యుడు డిసైడ్ అవుతాడు, యు ఆర్ ద కింగ్, నీకు కింగ్ అవ్వాల్సిన ఎబిలిటీస్ ఉన్నాయి అని అప్పుడు డిసైడ్ అవుతాడు అనమాట. సో మీరు వింటుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇలాంటి థింగ్స్ మనం ఇంతవరకు నేర్చుకోలేదు. ఇలాంటి స్ట్రాటజీస్, ఇలాంటి థింగ్స్ అనేవి మనకి ఎవ్వరు కూడా చెప్పలేదు. మన జీవితం మారాలి అంటే, మనం బాగుపడాలి అంటే చాణక్యుడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకో స్టోరీ చెప్తా. చాణక్యుడు చంద్రగుప్తుడిని తయారు చేస్తాడు అనమాట. తయారు చేసి చాణక్యుడికి ఉన్న మెయిన్ కోపం ఏంటి, ఆ గణానందుల్ని చంపాలి, ఆ మగధ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలి. సో చాణక్యుడు ఒక చిన్న సైన్యాన్ని తయారు చేసుకొని డైరెక్ట్గా గణానందుల మీద, మగధ సామ్రాజ్యం మీద అటాక్ చేస్తాడు అనమాట. ఘోరంగా ఫెయిల్ అవుతాడు చాణక్యుడు. అంటే అట్లీస్ట్ ఒక 1,00,000 మంది సైనికులను కూడా చంపలేరు అనమాట. వాళ్ళ సైన్యం మొత్తం ఫ్లాప్ అయిపోతుంది అండ్ ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ చాణక్యుడు చంద్రగుప్తుడు తిరిగి వస్తారనమాట. సో అలా పరిగెత్తుకుంటూ ఒక టెంపుల్ దగ్గరకు వస్తారనమాట. ఆ టెంపుల్ దగ్గర వేడివేడిగా అమ్మ తన పిల్లలకి ఫుడ్ పెడుతుంది. అండ్ ఆ ఫుడ్ పెట్టినప్పుడు ఆ చిన్న బాబు తెలియక ఆ ఫుడ్ మధ్యలో చేయబడతాడు అనమాట. చాలా కాలుద్ది అనమాట. ఎమ్మటే అమ్మ చేయమంటుంది అంటే, పిచ్చా నీకు, ఫుడ్ ఎప్పుడు కూడా కాలుతున్న ఐటమ్ ఎప్పుడూ కూడా మధ్యలో నుంచి తినకూడదు, ఎడ్జెస్ నుంచి కొంచెంగా తీసుకుంటూ తినాలి అని. అది చూసిన చాణక్యుడు అందులో నుంచి కూడా ఒక థింగ్ని నేర్చుకున్నాడు. అరే నా దగ్గర ఉన్న చిన్న సైన్యంతో నేను డైరెక్ట్గా మగధ సామ్రాజ్యం మీద అటాక్ చేశాను, అది తప్పు. ఫుడ్ అంటే ఇప్పుడు చాణక్యుడు ఈ రాజ్యాన్ని ఫుడ్తో కంపేర్ చేస్తూ మధ్యలో చేయబడితే కాలుద్ది, ఎడ్జెస్ నుంచి అంటే ఎక్కడైతే ఆ రాజ్యం యొక్క మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదో చాలా దూరం ఉన్న రాజ్యాలలో ఫస్ట్ మనం ఆక్రమణ చేస్తే మనకున్న సైన్యంతో ఫస్ట్ ఆ చుట్టూ ఉన్న రాజ్యాలని మనం ఆక్యుపై చేసుకోగలిగితే ఆ రాజ్యాల నుంచి మగధ సామ్రాజ్యం మెయిన్ మధ్యలో ఉన్న మగధ సామ్రాజ్యం మెయిన్ మధ్యలో ఉన్న క్యాపిటల్ని ఓడించడం ఎంతో ఈజీ అని చెప్పి రియలైజ్ అవుతాడు. ఆ చిన్న ఫుడ్ కాన్సెప్ట్ నుంచి ఒక మాస్టర్ ప్లాన్నే తయారు చేస్తాడు. ఆ చిన్న ఫుడ్ కాన్సెప్ట్ నుంచి ఎంతో ఇన్స్పైర్ అవుతాడు. ఇలాంటి స్టోరీస్ ఎన్నో. గణానందుని ఓడించడానికి గూఢచారుల్ని నిర్మిస్తాడు అనమాట. ఆ రాజ్యంలో గూఢచారుల్ని అంటే సీక్రెట్స్ అన్ని చెప్పేవాళ్ళ, ఆ సీక్రెట్స్ చెప్పే వాళ్ళ పైన కూడా ఇంకా గూఢచారులు అంటే ఈ గూఢచారు పని ఏంటి, ఆ గూఢచారు ఏం చేస్తున్నాడు అని చెప్పి ఈ గూఢచారు వచ్చి చెప్పడం అనమాట. ఇలా ఆ గూఢచారుల మీద గూఢచారులని క్రియేట్ చేసేవాడు. అండ్ సాధులాగా అంటే ఆయన దగ్గర సైన్యం లేదు, ఆయనకి సైన్యం కావాలి. అప్పుడు చాణక్యుడు ఏం చేశాడు అంటే ఒక సాధు గెటప్లో ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి ఆయన మాటలతో ఇన్స్పైర్ చేసి మీరు చంద్రగుప్తుడి ఆర్మీని జాయిన్ అవ్వండి అని ఇండైరెక్ట్గా సబ్కాన్షియస్గా వాళ్ళని ట్రైన్ చేసేవాడు అనమాట. సో దట్ ఎంతోమంది ప్రజలు, లక్షలాది ప్రజలు, ఆయన ప్రవచనాలు విన్న లక్షలాది ప్రజలు చంద్రగుప్తుడి సైన్యం జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆయన దగ్గర సోర్సెసే లేవు, ఆయన సోర్సెస్ని క్రియేట్ చేసుకున్నాడు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ని క్రియేట్ చేసుకున్నాడు. సో ఇలా ఎన్నో స్ట్రాటజీస్ని ఉపయోగించి మగధ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాడు. నందా డైనస్టీని మొత్తం నాశనం చేస్తాడు. సో చంద్రగుప్త మౌర్యాన్ని మెయిన్ కింగ్గా పెట్టి అఖండ భారతాన్ని తయారు చేయాలి అనే విజన్ తోటి ముందుకు వెళ్తాడు. బలోచిస్తాన్, ఖాందార్, గాంధార్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కిస్తాన్ ఇలా ఇండియా పక్కన ఉన్న ప్రాంతాలన్నింటినీ ఆక్యుపై చేస్తాడు చాణక్యుడి స్ట్రాటజీస్తో చంద్రగుప్తుడు కలిసి. అండ్ అక్కడ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత సెల్యూలస్ కింగ్ అవుతాడు అనమాట. అండ్ ఆ సెల్యూలస్ మళ్ళా ఇండియా మీద 20 years తర్వాత మన దగ్గర ఇంకా పవర్ ఉంది, మన దగ్గర ఇంకా ఎక్కువ సైన్యం ఉంది, మన దగ్గర ఇంకా ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇంకా చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళి ఇండియాని అటాక్ చేద్దాం, అలెగ్జాండర్ కోరికని నెరవేరుద్దాం అని చెప్పి ఇండియా మీదకి సెల్యూలస్ దండయాత్ర చేస్తాడు. ఇండియా మీదకి సెల్యూలస్ దండెత్తుకొని వస్తాడు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? చాణక్యుడు. అప్పటికే అఖండ భారతాన్ని తయారు చేసే చంద్రగుప్తుడిని స్ట్రాంగెస్ట్ కింగ్గా నిల్చోబెట్టాడు. చాణక్యుడు ముందు ఎవడైనా రాని, దీని ఎవరు తగ్గేదేలే.
అందరిని ఓడించి పడదొప్పుతాడు. అలా ఓడించిన తర్వాత సెల్యులస్తో ఒక మాట అంటాడు, నువ్వు ప్రాణాలతో బ్రతికుండాలి అంటే ఒకటే ఒక కండిషన్తో నిన్ను నీ రాజ్యాన్ని వెనక్కి పంపిస్తా, లేకపోతే అందరినీ ఇక్కడ నాశనం చేసి పాడదొప్పుతా అంటాడు. ఏంటి ఆ కండిషన్ అని చెప్పి సెల్యులస్ అడిగితే ఒకటే కండిషన్, నీ డాటర్ ఎవరైతే ఉన్నారో, నీ కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకరిని చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్తాడు. సో ఇక్కడ ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, ఏదైనా ప్రాబ్లమ్ని రూట్స్ నుంచి తీసేయాలి, అస్సలు అది లేకుండా చేయాలన్నమాట. ఇక్కడ అది అప్లై చేస్తాడనమాట ప్రాక్టికల్గా. అప్పుడు చంద్రగుప్తుడు అవుతాడు, ఎందుకు వాళ్ళతో నేనెందుకు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ కూతురు నేనెందుకు పెళ్లి చేసుకోవాలి అంటే, ఇఫ్ నువ్వు వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటే వాడు నీకు మామ అవుతాడు, అండ్ వాళ్ళ కూతురు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇండియా మీదకి కన్నెత్తి కూడా చూడడు, ఎప్పుడు ఇండియా మీదకి దండెత్తుకొని రాడు అని చెప్తాడు. అండ్ అప్పుడున్న రూల్స్ ప్రకారం ఇప్పుడు చెప్పే రూల్ ఏదైతే ఉందో ఇది తక్షశిలలో 100 మంది గురువులకి ఆయన సమాధానం చెప్తాడు అనమాట. ఆ రూల్ ఏంటి అంటే, ఎవరు కూడా బయట దేశం అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ కొడుకుకి ఇక్కడ కింగ్ అయ్యే అవకాశం, ఇక్కడ కింగ్ అయ్యే క్యాపబిలిటీ లేదనమాట. సో ఇప్పుడు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కానీ మీకు పుట్టే సంతానం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కింగ్ అవ్వడు. సో నీ ఫస్ట్ భార్య సంతానమే దీనికి కింగ్ అవ్వడానికి అన్ని ఎబిలిటీస్, అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి అని చెప్తాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, వచ్చిన శత్రువుని, ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ రాకుండా, అలెగ్జాండర్ వచ్చాడు, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వీడు వచ్చాడు, మళ్ళీ ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఇంకెవడో వస్తాడు, ఈ ప్రాబ్లంకి ఎండ్ పెట్టాలి, ఈ ప్రాబ్లంకి ఎండ్ పెట్టాలి అని చెప్పి వాళ్ళ కూతుర్ని వీళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరికి వస్తాయి ఈ ఐడియాలు? ఎంత స్ట్రాటజిస్టిక్, ఎంత తోపు అయితే అలాంటి ఐడియాలు వస్తాయి చెప్పండి. అలా ఎలా ఆలోచించగలుగుతాము, ఒక ప్రాబ్లమ్ని రూట్స్ నుంచి ఎలా సాల్వ్ చేయగలుగుతాము, అలాంటిది చాణక్యుడు స్టోరీ. ఇప్పుడు నేను చెప్పింది చిన్న చిన్న థింగ్స్, అక్కడ ఒక పార్టీ, ఇక్కడో పార్టీ, ఇక్కడో పార్టీ, ఏం చేశాడు అని. అస్సలు ఎలా చంద్రగుప్తుని ట్రైన్ చేశాడు, ఎలా చంద్రగుప్తుని తయారు చేశాడు, ఎలా చంద్రగుప్తుడిని అంత పెద్ద రాజుని చేశాడు, అందులో 10% మనకి తెలిసిన మన లైఫ్లో అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రాబ్లమ్స్ని ఎండ్ నుంచి కట్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా యాంగర్ని రెజల్యూషన్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా చాణక్యుడి కొద్ది లైఫ్ని, ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేశాడు అని. చాణక్యుడు డోంట్ టెల్, షో దెమ్, ఇలా స్ట్రాటజీస్. కరప్షన్ అప్పట్లో చెప్పిండు ఆయన, కరప్షన్ ఉంటే ఏ దేశమైనా నాశనమే అని అప్పట్లో 2500 ఇయర్స్ బ్యాక్ చెప్పిండు చాణక్యుడు. సో అలాంటి చాణక్యుడు గురించి ఇఫ్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు ఒక 10,000 లైక్స్, 15,000 లైక్స్ ఇచ్చి మీరు ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు 10 మందికి షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అన్న చేయన్న సిరీస్ చేయన్నా అని చెప్తే నేను ఖచ్చితంగా, అంటే నాకేదో ఈగో లేకపోతే నాకేదో పొగరో కాదు, మీరు చెప్తే నేను చేయాలంటే. పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ సిరీస్ చేయడానికి అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక 40 పుస్తకాలు చదవాలి, చాణక్యుడు స్టోరీ చదవాలి, అఖండ భారతం చదవాలి, అలెగ్జాండర్ స్టోరీ చదవాలి, అలెగ్జాండర్ ఎలా వచ్చాడు, అలెగ్జాండర్ ఏ మోటివ్తో వచ్చాడు, అండ్ ఇక్కడున్న మెయిన్ రాజుల యొక్క స్టోరీలు చదవాలి, అండ్ అక్కడున్న ప్రాబ్లమ్స్ చూడాలి, అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి స్ట్రాటజీ బయటికి తీయాలి, అంటే ఆ స్ట్రాటజీని ఈ రియల్ టైంకి సింక్ అయ్యేలా మీకు చెప్పాలి. లాడ్ ఆఫ్ వర్క్. అండ్ దానికి తగ్గట్టు యానిమేషన్స్ చేయాలి, దానికి తగ్గట్టు సౌండ్ ఎఫెక్ట్స్ చేయాలి, దానికి తగ్గట్టు ఒక వీడియోని తయారు చేయాలి. అండ్ ప్రతి వీడియోలో కూడా ఏదో స్టోరీ చెప్తున్నాం అంటే సో చెప్పినట్టు కాకుండా ఎండ్లో మంచి క్లైమాక్స్ పార్ట్ పెట్టాలి. ఇలా ఒక సిరీస్లో చేయాలి అంటే, ఒక 100 వీడియోలు చేయాలి అంటే లాడ్ ఆఫ్ టైం, అండ్ చాలా డెడికేటివ్గా ఉండాలి, చాలా డిటర్మినేషన్తో ఉండాలి. సో అందుకే మీ మద్దతు అడుగుతున్నా. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే, ఇఫ్ మీరు బాగుపడాలి అనుకుంటే, ఇఫ్ మీకు ఖచ్చితంగా ఈ హిస్టరీ తెలియాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి, ఆ 10 మందితో కూడా కామెంట్ చేపియండి, సో దట్ నాకు మీ సపోర్ట్ అర్థమవుతుంది, నేను వీడియోస్ చేస్తా. లవ్ యూ ఆల్ కామ్రేడ్స్.